అక్కడక్కడ కొంతమంది దేవుని సేవకులు కూడా అండి, గొప్పగా సేవ చేసిన వారు, సువార్త ప్రకటించిన వారు, గొప్ప వరాలతో నింపబడినటువంటి వారు కూడా వేటగాని చేతిలోనికి గురై పట్టబడి, చీల్చబడి, అవమానపరచబడి, పగిలిన పాత్రలా ఉండి దేవుని బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి వారు అందరూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో తాను ఏర్పరచుకున్నటువంటి పాత్రల పట్ల, మానవుల పట్ల ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, ఆయన ఏర్పాటు ఎంత గొప్పగా ఉందో ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడండి. మన ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్తతో ఒక మాట చెప్పాడు. నరపుత్రుడా, నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళము, అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్పి ప్రభు చెప్పాడు. ఎందుకంటే మాటలతో చెబితే అర్థం కాదని ఒక దృశ్య రూపమును చూపెట్టి ఈ ప్రవక్తకి తాను ఏర్పరచుకున్న మనుషుల పట్ల, తన ప్రజల పట్ల దానికి ఎంత ప్రేమ ఉందో, ఆయన ఎలా చేయగలడో ఆ విధానాన్ని ప్రవక్తకి చూపెట్టడానికి వెళ్ళమన్నాడు. అప్పుడు దైవజనుడైనటువంటి ఇర్మియా గారు లేచి కుండలు చేసేటువంటి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడట. ఈయన వెళ్ళే సమయానికి ఆ కుమ్మరి కుండలు చేస్తున్నాడండి. సారె మీద మట్టి వేసి వివిధ రకాలైన పాత్రలు చేస్తున్నాడు. నా ప్రియులారా, ఈ టీవీలో చూస్తున్న మీరు కుమ్మరి కుండలు చేయటం చాలామందికి మీకు తెలియకపోవచ్చు. ఆ మట్టి సారి మీద వేసి తన చేతులతో ఆ సారి బహు వేగంగా తిరుగుతున్నప్పుడు ఆ స్పీడ్లోనే దాన్ని తయారవుతుంటుంది చేతిలో. దానికి చక్కటి బొద్దు, దానికి చక్కటి గీతలు, అందమైన పాత్రలుగా చేసి ఆ స్పీడుగా తిరుగుతున్నప్పుడే ఒక దారంతో దాన్ని కట్ చేసి ఆ పక్కన పెడుతూ ఉంటారు. వివిధ రకాల పాత్రలు, ఒక్కొక్క పాత్ర పట్ల ఒక్కొక్క ఉద్దేశముతో, ఇది ఈ పాత్ర ఈ పనికి, ఈ పాత్ర ఈ పనికని తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల చొప్పున చేస్తూ ఉంటాడండి. అలా చేస్తున్నప్పుడు ఇర్మియా గారు గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక పాత్ర ఆ దారంతో కట్ చేసేటప్పుడు, ఆ బ్యాలెన్స్గా తిరుగుతున్నప్పుడు, తీసేటప్పుడు ఏమైందంటే ఆ పాత్ర బ్యాలెన్స్ తప్పి ఒలికిపోయిందండి. అంటే పగిలిపోయింది, అంటే విచ్చిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయిందండి. దాని రూపం పోయింది, దాని అందం పోయింది, ఆ పనితనం పోయింది, విచ్చిపోయిందండి. ఇర్మియా గారు అనుకుంటా, అయ్యయ్యో పాపం పాత్ర పాడైపోయింది, పనికి రాకుండా పోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది అనుకుంటున్నాడట ఈ దైవజనుడు. అప్పుడు ఆ కుమ్మరి ఆ ఒలికిపోయిన పాత్రను, ఛీ ఇది పనికిరాదు ఇది అని ఇసిరి పారవేయలేదండి. ఇది పనికిరాది, ఇది పాడైపోయింది, దీని రూపం పోయింది.